హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసానండి. పిల్లల బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి చాలా యూజ్ అవుతుంది. డైలీ కర్రీస్ తినాలంటే తినరు కదా, ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. మీ ఇష్టం, టేస్ట్కి తగ్గట్టు. ఎవరికి ఎక్కువ ఇష్టం అయితే వాళ్ళు ఎక్కువ తీసేసుకోవచ్చు. ఇంకా ఎగ్స్ ఎక్కువ తీసుకున్న తర్వాత అట్లా చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం దానిలోనే కొంచెం ఆయిల్ వేసేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసేయండి. అలానే క్యారెట్ ముక్కలు కొంచెం, అలానే పచ్చిమిర్చి ఒకటి కట్ చేసి పెట్టుకున్నది సన్నగా వేసుకోండి. అలాగే క్యాబేజీ కూడా ఒక కప్పు, చిన్న కప్పు. అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకు కొంచెం. ఇవన్నీ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో కాదండి, హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే రైస్ తీసుకున్నాం కదండి, ఆల్రెడీ రైస్ వండేసుకొని పక్కన పెట్టుకున్నాను, చల్లారబెట్టేసుకొని. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించి ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్న ఫుడ్ అయితే రైస్ దానిలో వేసేసుకోండి. చక్కగా వేసేసుకొని అదంతా కలిసిపోయేలాగా చక్కగా ఫ్రై చేసుకోండి. అంతా ముక్కలకి మొత్తం రైస్ పట్టేలాగా మొత్తం కలుపుకోండి. అన్నం వచ్చేసి పొడి పొడిగానే ఉండాలండి. చూసారా, నేను చూపించిన విధంగా చక్కగా మొత్తం ఫ్రై చేసేసుకోండి. ఇందులోనే టేస్ట్కు తగ్గట్టు అన్ని ఫ్లేవర్స్ చూపిస్తాను, వేసేసుకోండి ఒక్కొక్కటి. ఒక 10 మినిట్స్ చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇది కూడా హై ఫ్లేమ్లోనే. మిరియాల పౌడర్ అండి వేసేసుకున్నాను, 1 టేబుల్ స్పూను. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. రెడ్ చిల్లీ సాసు, కొత్తిమీర, డార్క్ సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, వెనిగర్ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకొని ఎగ్స్ కూడా వేసేసుకొని మొత్తం కలబెట్టుకోండి. నేను లాస్ట్లో వచ్చేసి మ్యాగీ మసాలా కూడా యాడ్ చేశానండి. మా పిల్లలకి ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం ఎగ్ ఫ్రైడ్ రైస్లో, అందుకని ఇది ట్రై చేసేసేయండి, బాగుంటుంది.